హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, అందరికీ తెలిసే ఉంటుంది, ఎస్పెషల్గా టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. క్వాల్కామ్ ఇంటెల్ని పర్చేస్ చేయబోతుంది. నిజంగా ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటెల్ లవర్స్ చాలా మంది ఉంటారు. ఈ రోజు కూడా ఇంటెల్ యూజర్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 65% ఉన్నారనమాట ఆల్ ఓవర్ వరల్డ్లో. ఇట్లాంటి ఇంటెల్ ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే ఒక 4 రీజన్స్ అయితే నేను తెలుసుకున్నాను సర్వే చేసేసి. ఒకవేళ ఈ 4 రీజన్స్ నిజమే అయితే మనకి ఇంటెల్ ఆబ్వియస్ గా క్వాల్కామ్ చేతిలోనే వెళ్ళిపోతుంది. సో ఈ 4 రీజన్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బేసిక్గా ఇంటెల్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్తున్నట్టు ఆల్మోస్ట్ 65% ఆఫ్ యూజర్స్ ఉన్నారనమాట. ఇలాంటి ఇంటెల్ ఆల్మోస్ట్ 50% వరకు డ్రాప్ అయింది వాళ్ళ సేల్స్ వెన్ కంపేర్ టు ఎన్విడియా అండ్ ఏఎండి. అదే ఏఎండి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 21%, ఎన్విడియా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 157% ఉంటే ఇంటెల్ వచ్చేసరికి జస్ట్ 50% డౌన్ఫాల్ అయింది. రీజన్స్ ఏంది? ఇందులో ఫస్ట్ రీజన్ నేను అనుకుంటున్నాను, ఫస్ట్ రీజన్ వచ్చేసరికి రీసెంట్ గా జరుగుతున్న ఇష్యూ ఒక రీజన్ కూడా అయ్యి ఉంటుంది. ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా, ఇంటెల్లోని i9 వేరియంట్స్ ఉన్నాయి కదా, i7, i9 ఆఫ్ 13 Gen 14 Gen వేరియంట్స్ ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, అవి డ్యామేజ్ ఎక్కువగా అవుతున్నాయి డ్యూ టు సమ్ హార్డ్వేర్ ఇష్యూ. నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను, ఐ బటన్లో పెట్టిన, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది ఒక రీజన్ అవ్వచ్చు ఇంటెల్ ఎందుకు డౌన్ఫాల్ అవుతుందో. ఇన్ డెప్త్గా ఆ వీడియో చూడండి, తెలుస్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ఇంటెల్ ఎక్కువగా వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట. లైక్ మనకి టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రూల్ అవుట్ చేయబోతుంది. చాలా క్వాల్కామ్ చిప్ సెట్స్ అవ్వచ్చు, లేకపోతే యాపిల్ చిప్ సెట్స్ అవ్వచ్చు, అందరూ కూడా ఏఐ మీద ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. బట్ ఇట్లాంటి ఏఐ టెక్నాలజీని ఇంకా మనకేమో ఇంటెల్ యాప్ చేయలేకపోతుంది. వన్ ఆఫ్ ద రీజన్ వై ఇంటెల్ ఈజ్ డౌన్ ఫాలింగ్. ఆఫ్ కోర్స్ రీసెంట్గా వచ్చిన ఇంటెల్ ప్రాసెసర్స్లోనే ఎన్పియూ తీసుకొచ్చారు, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చారు. సో దట్ ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చక్కగా వర్కౌట్ అవడానికి ఇంటిగ్రేటెడ్ ఎన్పియూ తీసుకొచ్చారు. బట్ అది ఎక్కువగా మార్కెట్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది కదా, పాస్ట్ ఫ్యూ మంత్స్గా మనకేమో ఇంటెల్ డ్యామేజెస్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంటెల్లోని ప్రాసెసర్ అనేది ఎక్కువ వర్కౌట్ అవ్వట్లేదు. ఈ ఇష్యూ అన్నది ఎన్పియూని ఎక్కువగా అడ్వర్టైజ్ చేసుకోలేకపోతుంది. దిస్ ఈస్ ద సెకండ్ రీజన్ వై ఇంటెల్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి బేసిక్గా మనకి ఇంటెల్ అన్నది బోత్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. బట్ వేరే కంపెనీస్ లైక్ క్వాల్కామ్, సామ్సంగ్ ఇట్లాంటి కంపెనీస్ చూసుకున్నట్టయితే వాళ్ళు డిజైన్ చేస్తారు, వేరే వాళ్ళకి అది మ్యానుఫ్యాక్చర్ చేసుకునేలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాల్కామ్ తీసుకుందాము, యుఎస్ డిజైన్ చేసినట్టయితే ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఉన్నాయి కదా, లైక్ సౌత్ కొరియా అవ్వచ్చు, లేకపోతే తైవాన్ అవ్వచ్చు, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఒకటే టైం సేవ్ అవుతుంది, రెండు మనీ కూడా సేవ్ అవుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఎక్కువగా క్వాల్కామ్ లాంటి చిప్సెట్స్ ఎక్కువగా వ్యాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి. బట్ ఆల్రెడీ క్వాల్కామ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా, బేసిక్గా క్వాల్కామ్ అనేది ఆర్మ్ చిప్ సెట్ మ్యానుఫ్యాక్చర్స్ అవుతుంది. ఇట్లాంటి ఆర్మ్ చిప్ సెట్ మ్యానుఫ్యాక్చర్ ఒక x86 చిప్ సెట్ ఇంటెల్ని కొనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇదే. ఎందుకంటే ఇంటెల్ బోత్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ రెండు ఇంటెల్ చూసుకుంటుంది అనమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ వై ఇంటెల్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసరికి ఆల్రెడీ ఇందాక చెప్పినట్టే మనకి ఇంటెల్ ఎక్కువగా మిగతా టెక్నాలజీస్ మీద, మిగతా సోర్సెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వలేదు. ఓన్లీ x86 చిప్ సెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే యాపిల్లో ఏంది, బేసిక్గా మనకేమో ఒకప్పుడు పీసీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. దాని తర్వాత మనకేమో 2003 ఆ టైం కనుకుంటా మనకేమో యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అలాగే మొబైల్స్ అండ్ పీసీస్ రెండు కూడా రూల్ అవుట్ చేయబోతుంది. ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. బట్ ఇంటెల్ అలా కాదు, ఓన్లీ x86 చిప్ సెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అఫ్ కోర్స్ 2012 అనుకుంటా యాసెస్ మొబైల్స్ లోని ఇంటెల్ ప్రాసెస్ ఉండేవి, కానీ అప్పటికి కూడా మనకేమో మిగతా ఆర్మ్ చిప్ సెట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ ఎక్కువగా అవ్వడం అండ్ ఆల్సో అవి ఎక్కువగా వాస్ట్ గా మార్కెట్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇంటెల్ వాళ్ళు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. అంటే నేను అనుకుంటున్నా మొబైల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే లైక్ మనకి యాపిల్ ఏం చేశారు, 2020 వరకే ఇంటెల్ ప్రాసెసర్స్ యూజ్ చేసేవి. మనకి ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది, 2020 వరకు ఇంటెల్ ప్రాసెసర్స్ యాపిల్ యూజ్ చేసేవి అనమాట. ఆఫ్టర్ 2020 అవి M1, M2 చిప్సెస్ అని చెప్పేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలు పెట్టారు. ఇదేంటంటే ఇది ఒక డ్రాప్ అవుట్ కూడా అయ్యింది. దీనివల్ల చాలా వరకు మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యింది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ వై ఇంటెల్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. ఈ 4 రీజన్స్ మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మాక్సిమం ఈ 4 రీజన్సే మనకేమో ఇంటెల్ క్వాల్కామ్ చేతిలోకి వెళ్తుంది అని చెప్పడానికి. మేబీ ఇది ఫ్యూచర్లో అవుతుందా, నిజంగా అవుతుందా, క్వాల్కామ్ చేతిలోకి నిజంగా ఇంటెల్ వెళ్తుందా అని అంటే సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే ఇంటెల్కి ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ కావాలి. ఒకటి వచ్చేసరికి మనీ, రెండోది వచ్చేసరికి టైం. ఈ రెండు దానికి లేకపోవడం వల్ల బేసిక్గా మనకి ఇంటెల్ అన్నది క్వాల్కామ్ చేతిలోకి వెళ్తుంది. అఫ్ కోర్స్ ఈ ఇష్యూని
యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్న ఇంటెల్ ప్లాంట్స్ని వాళ్ళ హోమ్ బ్రాంచ్లోనే, అంటే లైక్ యూఎస్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, యూఎస్లోనే డిజైన్ చేయాలనేసి అనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎట్లా జరిగితే దేర్ ఆర్ ఛాన్సెస్ తప్ప మ్యాక్సిమం కాల్కామ్ చేతిలోకి వెళ్తుంది. యాక్చువల్గా కాల్కామ్ అనేది బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైనింగ్ రెండూ తీసుకోవట్లేదు, ఓన్లీ డిజైనింగే తీసుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం వాళ్ళు కూడా యాజ్ యూజువల్గా వేరే వాళ్ళకి ఇస్తారనమాట. ఇంటెల్ కూడా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది అవ్వకూడదనే కోరుకుందాం, ఎందుకంటే ఇంతవరకు ఇంటెల్ ఒక మంచి లెజెండరీ ప్రాసెసర్గా నిలబడిపోయింది కాబట్టి దాన్ని అలానే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.